మాత్రమేనా మనుగడ సాగిస్తోంది. ఎన్ని వేల కోట్ల ప్రాణుల్ని సృష్టించాడు భగవంతుడు. కాకపోతే ఆ ప్రాణులకి వేటికి లేని ఆశ, దురాశ, పేరాశ అంతా కూడా మన మానవ జాతికి మాత్రమే ఉందన్నమాట. ఎందుకనంటే కొన్ని ప్రాణులు నీటిలో నివసిస్తాయి, మరికొన్ని ప్రాణులు అడవుల్లో నివసిస్తాయి, మరికొన్ని నేల మీద సంచరిస్తూ వాటి మానాన అవి బతుకుతూ ఉంటాయి. కానీ మన మనిషి జాతి మాత్రము నీరు కావాలి, ఆకాశం కావాలి, కొండలు, గుట్టలు, నదులు, చెరువులు ఇవన్నీ కూడా మనకే కావాలనే దురాశ మన మానవ జాతిదన్నమాట. ఫలితమే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎంతో సునిశ్చితమైన ప్రాంతాల్లో సైతం మనము కట్టడాలు చేసేస్తూ ఉంటాం అన్నమాట. డెవలప్మెంట్ అని 100 సంవత్సరాల క్రితమో లేకపోతే 50 సంవత్సరాల క్రిందటో నాయకులకు లేని తెలివితేటలు మనకే ఉన్నాయి. టెక్నాలజీ పరంగా